వీరుడి కథ చెబుతా. తూర్పు దిక్కున కొండ దిగువలో ఒక పెద్ద అడవి ఉంది. స్వచ్ఛమైన మనసెరిగిన ఆదివాసీల బలగంతో పచ్చదనం నిండిన గంధపు నేలది. ఉన్నట్టుండి ఆ అడవిలో నిప్పుల వర్షం కురిసింది. పెద్ద మంట చెలరేగి గట్టిగా అరిచింది. ఆ పెద్ద అడవి మాడి మసైపోయింది. జీవ కళలేని మనుషులున్న శ్మశానంలాగా. ఏంట్రా బియ్యం మొత్తం వాడినే ఉంచావు? పోయి తీసుకుంటారా బియ్యం బత్తాలు? పేదోళ్ల చెమటని పీల్చి పిప్పి చేసే కడుపాపోత్ములు, దేహాన్ని చీల్చి రక్తాన్ని తాగే క్రూర సైతానులు. ఊపిరి కూడా పేనాన్ని పిండేసే దౌర్భాగ్య బతుకులు స్వాభిమానాన్ని శవంలా మోసుకుంటూ శ్మశానానికి పంపారు. వంగిన నడుము, వంచిన తల నచ్చదు విధిరాతకి. బతుకునిచ్చిన భగీరథుడి మీద కూడా పూర్తిగా తొలగిపోయింది. అయితే సూత్రధారుని సూత్రాన్ని చెరిపి అహంకారంతో నిండిన రాక్షసుల్ని అంతం చెయ్యడానికొచ్చిన దొరని దీనులకి నమ్మకం కలిగించేలా తీసుకొచ్చింది ఒక మహాతల్లి. బెదిరి అదిరి చెదిరిపోయి సుక్కల్లో సందమామలాగా ఆకాశం శ్రీరాంచుల్లో దాక్కొని కూర్చున్నప్పుడు జ్వాల కన్నది ఒక జ్వాలాపుత్రుణ్ణి. కాల్చే మంటల్ని ఆర్పే వర్షంలా, మృత్యువు ఇంట్లో కూర్చున్న మృత్యుంజయుడిలా, అన్యాయాన్ని ఎదిరించే ఉద్యమంలా, దశకంఠుని ఎదిరించిన రాముడిలా, మండే జమదగ్ని కోపాన్ని మించి సర్వమూ తాననుకునే పరమాత్ముని ప్రశ్నించి పిడుగులా గర్జించిన ఒక ధీరుని కథ, ఎదిరించిన ఒక వీరుడి కథ. అవుని చూశాడు కాలి కింద ధూళిలాగా, చావుని ధిక్కరించే సుల్తానులాగా, గాయం చేసే కత్తుల మీదే నడుచుకుంటూ గుండె లోపల పుట్టే భయాన్ని పక్కకి తోసి వేటగాళ్లనే వేటాడే మహావేటగాడు. వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం. అలగడి ఆగ్రహ దేశమై రూపుదాల్చిన సత్యం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. వచ్చాడు, 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 వచ్చాడు. धीरा 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 धीरा